వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కోడింగ్లో బెటర్ కావాలనుకుంటున్నారా? సో మీకోసమే ఈ వీడియో. ఎవరైతే కోడింగ్లో బెటర్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి కొద్దిగా ఎలా చేయాలి కోడింగ్ బెటర్మెంట్ అనేది తీసుకొచ్చాను. సో చూద్దాం. సో పుట్ యువర్ నాలెడ్జ్ ఇంటూ యాక్షన్. మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని యాక్షన్లో, లైక్ ఇప్పుడు మనం ఎన్నో చూస్తుంటాం వీడియోస్, లైక్ ట్యూటోరియల్స్ వీడియోస్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో మనం వీడియోస్ ఎంతసేపు వీడియో చూస్తే కాదు, దాన్ని యాక్షన్లోకి పెట్టాలి. మనం ఇప్పుడు బుక్స్లో మనం ఎంతసేపు బుక్ చూసినా కాదు, మళ్ళీ దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏదో ఒక టెక్నిక్ ఉంటుంది మీకు, దాన్ని బట్టి. సో పుట్ యువర్ నాలెడ్జ్ ఇంటూ యాక్షన్. కోడింగ్ ఈజ్ నాట్ అబౌట్ వాచింగ్ వీడియోస్ అండ్ రీడింగ్ బుక్స్. కోడింగ్ అనేది ఓన్లీ వీడియో చూస్తే రాదు, బుక్స్ తర్వాత ఓన్లీ బుక్స్ చదవడం వల్ల రాదు. సో ఎందుకంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం వల్లనే మీకు ఇంప్రూవ్ అవుతుంది కోడింగ్ స్కిల్స్ అనేటివి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ కావచ్చు. సో అప్పుడే మీరు లాజిక్ కానీ ఇంప్రూవ్ అవుతుంది, లాజిక్ బిల్డ్ చేయొచ్చు. సో యూ నీడ్ టు పుట్ యువర్ లర్నింగ్ ఇంటూ యాక్షన్. మీరు నేర్చుకున్నది యాక్షన్లో పెట్టాల్సిందే. సో యూ నీడ్ టు పుట్ యువర్ లర్నింగ్ ఇంటూ యాక్షన్. వాచింగ్ అదర్స్ కోడింగ్ ఇన్ వీడియోస్ లుక్ సింపుల్ అంటిల్ యూ ట్రై టు డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో ఎవరైతే మిగతా వాళ్ళ కోడింగ్ లైక్ చేసేటప్పుడు మనం ఏదైనా వీడియో చూసినప్పుడు కోడింగ్ చేసినప్పుడు సింపుల్గా అనిపిస్తుంది, కానీ మీరు ట్రై చేయాలి అప్పటిదాకా. సో అప్పుడే మీకు తెలుస్తుంది అది సింపుల్గా కాదని. సో ఎంతసేపు వీడియో చూసి ఎన్ని రోజులు ట్యూటోరియల్ చూసినా మీకు కోడింగ్ రాదు అలా. సో మీరు మీ కోడింగ్ బెటర్ కావాలనుకుంటే కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి, యాక్షన్లో పెట్టాల్సిందే. సో లర్న్ ఓన్లీ బై ప్రాక్టికల్లీ అప్లయింగ్ ద నాలెడ్జ్. సో ప్రాక్టికల్గా అప్లై చేయండి. ఎంతసేపు థియరీ చదవడం కాదు, ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ప్రాక్టికల్గా చదవండి, ప్రాక్టికల్గా మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం, ఆ బేసిక్స్ చదివినవన్నీ మీరు కంప్లీట్ థియరీని ఇంప్లిమెంట్ చేయండి ఇక్కడ ప్రాక్టికల్గా. సో అప్పుడే మీ కోడింగ్ స్కిల్స్ అనేవి బెటర్ అవుతాయి. తర్వాత ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సో టు మాస్టర్ ఎనీ ఫీల్డ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్ అండ్ ఫండమెంటల్ ఫస్ట్. ఒక నంబర్ ఆఫ్ వీడియోస్ నుంచి చెప్తున్నాను నేను. ఫస్ట్ బేసిక్స్. ఎక్కడి నుంచైనా ఫస్ట్ మీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయాలన్నా బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫండమెంటల్స్. సో టు మాస్టర్ ఎనీ ఫీల్డ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్ అండ్ ఫండమెంటల్ ఫస్ట్, అంతే. తర్వాత గెట్టింగ్ ఏ గుడ్ గ్రాప్స్ ఆఫ్ ది ఫండమెంటల్స్ ఈజ్ క్రిటికలీ ఇంపార్టెంట్ టు అచీవింగ్ లాంగ్ టర్మ్ సక్సెస్. సో మీకు లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలనుకుంటే మాత్రం మనం ఫండమెంటల్స్ మీద చాలా మంచి గ్రిప్ ఉండాలి. ఎందుకంటే ఒక లాంగ్వేజ్కి ఇంకో లాంగ్వేజ్ కొన్ని ఫండమెంటల్స్ సేమే ఉంటాయి. సో మీరు ఫండమెంటల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎప్పుడన్నా యూజ్ అవుతాయి ఫండమెంటల్స్. మన బేస్మెంట్, మన ఇల్లుకు పిల్లర్స్ ఎంత గట్టిగా, పిల్లర్సే మనం వేసాం, అవి ఎంత స్ట్రాంగ్ ఉంటాయి, ఇల్లు కూడా అన్ని రోజులు నిలబడుతుంది. సో అలానే ఇక్కడ కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే, మీ కెరీర్ కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే ఫండమెంటల్స్ మీద చాలా వర్క్ చేయండి. స్టార్టింగ్లో టైం ఇవ్వండి, తప్పు లేదు. స్కిల్స్ నేర్చుకోవడం టైం ఇవ్వడం తప్పు లేదే, హరి కాకండి. సో ఈవెన్ ఇఫ్ ద బేసిక్స్ సీమ్ బోరింగ్ ఎట్ ఫస్ట్, యూ హ్యావ్ టు లర్న్ దెమ్ ఫర్ బెటర్ లాంగ్ టర్మ్ అండర్స్టాండింగ్ సక్సెస్. సో బేసిక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం బోర్ కొట్టచ్చు, కానీ మీరు తప్పదు. మన కెరీర్స్ మంచిగా మనం మార్గంలో వెళ్ళాలంటే అవన్నిటిని ఓవర్కమ్ చేయాలి. బోర్ వస్తుందా, మనం ఇంట్రెస్ట్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేయండి. సో అది. తర్వాత లర్న్ మోర్ లాంగ్వేజెస్. సో లెట్ మీ క్లియర్ వన్ థింగ్, యూ డోంట్ హ్యావ్ టు లర్న్ మల్టిపుల్ లాంగ్వేజ్ టుగెదర్ ఆర్ స్విచ్ బిఫోర్ కంప్లీటింగ్. సో లర్న్ మోర్ లాంగ్వేజెస్ కనిపించడం, బ్రో ఇట్లా చెప్పాడు, అన్న ఇట్లా చెప్పాడు, అది కాదు మ్యాటర్ ఇక్కడ. సో ఏంటంటే ఫస్ట్ ఒక లాంగ్వేజ్ లర్న్ మోర్ లాంగ్వేజెస్ అంటే ఒక లాంగ్వేజ్ కంప్లీట్గా పూర్తిగా చదవడం, ఇంకో లాంగ్వేజ్ స్టార్ట్ చేయకట్లా. ఫస్ట్ బేసిక్స్ స్టార్ట్ చేసి ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకో, నీ ఇష్టమైన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకో. పైథానా, జావానా, C++, ఇంకా ఏదో నీ ఇష్టం, సి లాంగ్వేజ్, ఏదో ఒక లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్ ఆ లాంగ్వేజ్ని కంప్లీట్ చేయి. తర్వాత నీకు దానిలో మొత్తం నీకు స్కిల్స్ బాగున్నాయి అనుకుంటే బేసిక్ టు అడ్వాన్స్ ఇంకో లాంగ్వేజ్ షిఫ్ట్గా. ముందే ఒక లాంగ్వేజ్ మల్టిపుల్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు, లర్న్ మోర్ లాంగ్వేజెస్ అంటాడని అలా కాదు. సో ఫస్ట్ ఒక లాంగ్వేజ్ పూర్తి చేసిన తర్వాత ఇంకో లాంగ్వేజ్ స్విచ్గా. ఎందుకంటే మనం ఒకసారి సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళిన తర్వాత మనకు ఏ లాంగ్వేజ్ పైన ప్రాజెక్ట్ ఉందో ఎవరికి ఐడియా ఉండదు. సో ఏ లాంగ్వేజ్ మీద ప్రాజెక్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్ నువ్వు నేర్చుకోవాల్సి వస్తుంది ఫ్యూచర్లో కూడా. సో బై లర్న్ మోర్ లాంగ్వేజెస్ ఐ మీన్ వెన్ యూ కంప్లీట్ లర్నింగ్ ఏ లాంగ్వేజ్ దెన్ యూ షుడ్ లర్న్ అనదర్ లాంగ్వేజ్. సో ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోండి, నీకే ఎప్పుడైనా యూజ్ అవుతుంది, ఏ ప్రాజెక్ట్ కన్నా యూజ్ అవుతుంది కాదు. బై డూయింగ్ దిస్ యూ కెన్ అండర్స్టాండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ స్పెసిఫిక్ టు దట్ లాంగ్వేజ్ అండ్ కామన్ కాన్సెప్ట్ ఇన్ మోర్ డీపర్ వే. సో నీకేమవుతుంది, డిఫరెంట్ కాన్సెప్ట్స్ పరిచయం అవుతాయి ఇంకో లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు. అలాగే కామన్ కాన్సెప్ట్ 2 లాంగ్వేజ్లో ఉన్నప్పుడు, 2-3 లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు కామన్ కాన్సెప్ట్ అనేది ఇంకా డీపర్ వేలో నువ్వు నేర్చుకోవచ్చు. తర్వాత నో వెన్ టు టేక్ బ్రేక్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది మైండ్తో పని కాబట్టి కోడింగ్ అనేది ఆలోచిస్తూ అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలి. టేకింగ్ ఏ బ్రేక్ ఈజ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ వెన్ యూ ఆర్ స్టక్ ఆర్ ఎగ్జాస్టెడ్. ఎప్పుడైనా మన మైండ్ స్ట్రక్ అయినా ఎగ్జాస్ట్ అయినా కూడా అప్పుడు మనం ఎక్కువ మైండ్ పని పెట్టినప్పుడు బ్రేక్ తీసుకోండి, తప్పలేదు. కోడర్స్ స్టిక్ టు లాంగ్ ట్యూటోరియల్స్ అండ్ డాక్యుమెంటేషన్ ఫర్ సో లాంగ్ విచ్ మేక్స్ ఇట్ రియలీ బోరింగ్. కోడర్స్ మనం ఏం చేస్తాం,
ట్యూటోరియల్స్ ఎక్కువసేపు చూడడం కానీ డాక్యుమెంటేషన్ ఎక్కువసేపు చదవడం వల్ల బోర్ కొడుతుంది. సో బ్రేక్ తీసుకోండి. సో జస్ట్ టేక్ ఏ బ్రేక్ అండ్ రిఫ్రెష్ యువర్ మూడ్ అండ్ స్టార్ట్ అగైన్. కొద్దిగా బ్రేక్ తీసుకోండి, మీ మూడ్ రిఫ్రెష్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఇలా మనం బ్రేక్ తీసుకుంటే ఇంకా మన ప్రొడక్టివిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కంటిన్యూ వర్క్ చేయడం వల్ల మన అంత ఆలోచనలు కూడా రాకపోవచ్చు. సో అది. సో కోడింగ్ ఈజ్ ఎ లాంగ్ టైమ్ ప్రాసెస్. కోడింగ్ అనేది ఈరోజు స్టార్ట్ చేసి రేపు అయిపోయే ప్రాసెస్ కాదు. కోడింగ్ ఈజ్ ఎ లాంగ్ టైమ్ ప్రాసెస్. టు లర్న్ కోడింగ్ హ్యావ్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ఇట్. సో మీరు కంపల్సరీ మీరు కోడింగ్ నేర్చుకోవాలంటే మీ టైం ఇవ్వాల్సింది. విత్ టైమ్ యూ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బేసిక్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రేక్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం టైంతో పాటు ఏంటి, మన ఇంపార్టెన్స్ ఆఫ్ బేసిక్స్ కావచ్చు, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రేక్స్ ఇవ్వడం కావచ్చు, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి సో మీరు ఇంపార్టెన్స్ గురించి అవి ఇవ్వాల్సిందే. ఆ టైం ఇవ్వాల్సింది, దేనికి ఇవ్వాల్సిన టైం. సో కీప్ లర్నింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కీప్ కోడింగ్ టు బికమ్ ఏ బెటర్ ప్రోగ్రామర్. సో ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాల్సిందే దీంట్లో. సో కీప్ లర్నింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, కీప్ కోడ్ చేస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అప్పుడే మీరు ఒక బెటర్ ప్రోగ్రామర్గా అవుతారు. సో ఇవి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్, తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.